కెఎస్ రెడ్డి మోడల్ స్కూల్, శ్రీ విద్యానగర్, సూర్యాపేట వారు సమర్పించు తెలంగాణకు హరితహారం. తెలంగాణకు హరితహారం. అక్కో, అమ్మా అమ్మా. ఏందేమంగా, ఏమైందే? ఈ కాసిని నీళ్లు తాగు. ఏముందక్క, రోజు 2 బిందెలు వేసుకొని నీళ్లు మోసి మోసి చేతగాట్లే. మీ ఇంట్లో బావి ఉండేగానే. గంట్ల నీళ్లుంటే ఈ మోసుడెందుకే? ఒసే మంగా, మీ ఇంట్లో బావిలో నీళ్ళు లేవానే? నీళ్లు మోస్తున్నావు? అవునక్క, నీళ్లు లేక మస్తు తిప్పలైతాంది. ఎట్లుంటాయమ్మా నీళ్ళు? ఈ ఏడు వానలే లేకపాయే, మొగుళ్ళు రాను కనపడకుండా పోను. ఏంటి అందరూ ఒకే చోట చేరారు? మన మంగా ఉంది కదా, బిందెల నిండా నీళ్లు మోస్తూ సొమ్మసిల్లి కింద పడ్డది. ఇక మనకి ఈ బాధలు తప్పుతాయి. ఎందుకంటే మన కేసీఆర్ గారు హరితహారం అనే ప్రోగ్రాంని చేపట్టారు. వీలైనన్ని చోట్లల్లా చెట్లను నాటడం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల బావిలో నీరు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు, ఈసారి ఎండలు చూసారా ఎలా మండాయో? ఇలా చెట్లు నాటడం వల్ల ఎండ తీవ్రత తగ్గడంతో పాటు చక్కటి కాలుష్యరహితమైన గాలి మనకు వస్తుంది. అయితే చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? చెట్లను నాటాలి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. తెలంగాణకు హరితహారం. ఏంటి రంగన్న తల పట్టుకొని కూర్చున్నావు? ఏముంది బాబు గారు, తల పట్టుకోక 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఉన్న 3 ఎకరాలకు 3 బోర్లు వేస్తే ఒక్క చుక్క నీళ్లు లేవాయే. ఇప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలి, ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి అన్నదాతల కష్టాలు తీర్చడం కోసమే మన సీఎం గారు హరితహార ప్రోగ్రాంని పెట్టారు. ఏందా చేనిండిపోతుంటే వర్షాలు రాకుంటే మీరేందయ్యా హరితహారం అంటారు? అసలు అది ఏంటయ్యా? హరితహారం అంటే ఎక్కువగా మొక్కలు నాటడం. దీని ద్వారా సకాలంలో వర్షాలు కురుస్తాయి, చెరువులో నీళ్లు నిండుతుంది, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. అయితే బాబుగారు, నేను నా వంతుగా చెట్లను నాటడమే కాకుండా ఇరుగు పొరుగు వారితో కూడా చెట్లను నాటమని చెప్తానయ్య గారు. తెలంగాణకు హరితహారం, నేటి మొక్కలే రేపటి చెట్లు. పచ్చని చెట్ల పచ్చ రంగులతో సిరిమాల్లేలో మన గుమాల్లేలో పచ్చంగా ఉండాలి మన తెలంగాణ. సిరిమాల్లేలో మన గుమాల్లేలో పచ్చని చెట్ల పచ్చ రంగులతో
పచ్చని చెట్ల పచ్చ రంగులతో సిరిమల్లెలో మన గుమాలేలో పచ్చంగా ఉండాలి మన తెలంగాణ సిరిమల్లెలో మన గుమాలేలో పచ్చని చెట్ల పచ్చ రంగులతో సిరిమల్లెలో మన గుమాలేలో పచ్చంగా ఉండాలి మన తెలంగాణ సిరిమల్లెలో మన గుమాలేలో సిరిమల్లెలో మన గుమాలేలో సిరిమల్లెలో మన గుమాల్ ఓ మనిషి మేలుకో, చెట్టు విలువ తెలుసుకో. చెట్టు లేనిదే మనకు మనుగడ లేదు. వానలు కురవాలన్నా, వరదలు ఆగాలన్నా, తాగునీరు దొరకాలన్నా, సాగునీరు అందాలన్నా, కాలుష్యం తగ్గాలన్నా, కరువులను నెగ్గాలన్నా మొక్కలను నాటాలని తెలుసుకో. మనమంతా దీన్ని ఒక యజ్ఞంలా, యాగంలా ప్రతి ఒక్కరి బాధ్యతగా నడుం కట్టి పదం తొక్కి సమరబేరి మోగిద్దాం. మొక్కలు నాటుదాం, మనిషి మనుగడను కాపాడుదాం.